ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అండి. ఈ సంక్రాంతి పండగ వేళ కేంద్ర ప్రభుత్వం నుండి ఒక భారీ కానుక అందబోతుంది. మీ జీతాలు భారీగా పెరగనున్నాయి. ఇక విషయంలోకి వెళ్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు జనవరి 1, 2026 నుండి తమ కరువు భత్యం డిఏడిఆర్‌లో 2% పెరుగుదలను అందుకోబోతున్నారు. ప్రస్తుతం 58%గా ఉన్న డిఏ ఈ పెంపుతో 60%కి చేరుకుంటుంది. ఇది కేవలం అంచనా మాత్రమే కాదు, ప్రభుత్వ గణాంకాల ఆధారంగా వస్తున్న స్పష్టమైన సంకేతం. దీనివల్ల ఉద్యోగుల నెలవారీ జీతంలో మరియు రిటైర్డ్ సిబ్బంది పెన్షన్ చెల్లింపుల్లో గణనీయమైన మార్పు కనిపిస్తుంది. ఇక ఏపీ సిపిఐ గణాంకాల ప్రకారం నవంబర్ 2025 నెలకి సంబంధించిన అఖిల భారత వినియోగదారుల ధరల సూచిక డేటా విడుదలైంది. దీని ఆధారంగానే మన డిఏ లెక్కించబడుతుంది. డిసెంబర్ 31, 2025న లేబర్ బ్యూరో విడుదల చేసిన డేటా ప్రకారం సూచిక 0.5 పాయింట్లు పెరిగి 148.2కి చేరింది. జూలై 2025లో 58.53%గా ఉన్న డిఏ ఆగస్టులో 58.94%కి చేరింది. సెప్టెంబర్లో 59.29%కి, అక్టోబర్లో 59.58%కి మరియు చివరగా నవంబర్లో 59.93%కి చేరింది. దీని అర్థం ఏంటంటే డిసెంబర్ నెల సూచికలో ఎలాంటి మార్పు వచ్చినా డిఏ 60% మార్కును దాటడం ఖాయం. అలాగే దీనిపై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందంటే నిబంధనల ప్రకారం ఈ పెంపు జనవరి 1, 2026 నుండి అమల్లోకి రావాలి. కానీ ప్రభుత్వ ప్రకటన సాధారణంగా మార్చి లేదా ఏప్రిల్ 2026 నెలల్లో వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ప్రకటన ఆలస్యమైనా కంగారు పడక్కర్లేదు. జనవరి నుంచి పెరిగిన మొత్తాన్ని మీకు బకాయిల రూపంలో ప్రభుత్వం చెల్లిస్తుంది. అలాగే ఈ 2026 సంవత్సరం ప్రభుత్వ ఉద్యోగుల జీవితాల్లో చాలా కీలకం. ఎందుకంటే జనవరి 1, 2026 నుండి కేంద్ర 8వ వేతన సంఘం చక్రం ప్రారంభమవుతుంది. కొత్త వేతన కమిషన్ అమల్లోకి వచ్చినప్పుడు ఈ 60% డిఏ ప్రాథమిక వేతనంలో విలీనం చేయబడి డిఏ మళ్ళీ 0 నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దీనివల్ల మీ షిప్మెంట్ ఫ్యాక్టర్ పెరిగి గ్రాస్ శాలరీలో భారీ మార్పు వస్తుంది. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఈ 2% పెంపు మీ చేతికి అదనపు నగదును అందిస్తుంది. అలాగే రిటైర్డ్ సిబ్బందికి పెరిగిన డిఆర్ వల్ల నెలవారీ ఖర్చులకు మరింత వెసులుబాటు కలుగుతుంది.